హాయ్. హలో. నమస్తే. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ ఓకే సార్. అయితే యాహ్! ఈరోజు మన టాపిక్ ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు యూత్‌లో నైట్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు యూజ్ చేసుకుంటూ కంపల్సరీ లేట్ నైట్ తింటారు. లేట్ నైటు వర్క్ చేసుకుంటూ, ఫోన్ యూజ్ చేసుకుంటూ లేట్ నైట్ ఉంటుర్రు. బట్ ఎక్కువగా ఫేస్ చేసేది ఏందంటే ఇప్పుడు ఎంత ఫోన్ యూజ్ చేసినా తినుడు లేట్ అయినా కూడా ఒక 12 వరకి అన్నీ కంప్లీట్ చేసుకొని పడుకుంటారు. అయినా కూడా నిద్ర పట్టట్లేదు అనే ప్రాబ్లమ్ అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు. అంటే ఇది ఎట్లా అంటే దీనికి సొల్యూషన్ ఏంటి సార్? అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిద్ర పట్టకపోవడం అనడానికి రీజన్ ఏంటిది? అండ్ నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి? ఒకసారి రైట్. మా వ్యూవర్స్‌కి చెప్పండి సార్. రైట్. డెఫినెట్‌గా అండి. మనకు 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి లైఫ్‌లో. ఓకే. ఫస్ట్‌ది ఏంటంటే డైట్. తిండి ఏమేమి తింటున్నాం. ఓకే. సెకండ్‌ది మనం ఎక్సర్సైజ్ అనము, లేకపోతే లైఫ్‌లో స్ట్రెస్ ఉండడము ఏమనము. ఓకే. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్‌లో ఏంటంటే నిద్ర. హ్మ్. ఫస్ట్ తిండి, తర్వాత నిద్ర, మిగిలినవన్నీ తర్వాత. ఓకే. ఎక్సర్సైజ్ గానీ, లేకపోతే లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడం గానీ, ఆల్కహాలు, స్మోకింగ్, అడిక్షన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ చాలా తర్వాతొస్తాయి. ఓకే. నిద్ర అనేది అంత ఇంపార్టెంట్. మనకు మ్యాట్ వాకర్ అని ఒక సైంటిస్ట్ ఉన్నారనమాట. అంటే ప్రపంచంలోనే నిద్ర పైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్. ఆయన సింపుల్‌గా ఒకటే చెప్తారు. ఓకే. నువ్వు రెగ్యులర్‌గా నిద్రపోతే, హ్మ్. నీ వయసు 30 ఏళ్ళైతే, నీ హార్మోన్స్ గానీ, నీ సెక్షువల్ యాక్టివిటీ గానీ, నీ ఇమ్యూనిటీ గానీ బాగా నిద్రపోతే, నీకు 30 ఏళ్ళొచ్చినా 20 ఏళ్ళ బాడీలాగా హెల్తీగా ఉంటది. ఓకే. నువ్వు నిద్ర సరిగ్గా పోలేకపోతే, నీ సెక్షువల్ యాక్టివిటీ గానీ, లేకపోతే నీ ఇమ్యూన్ సిస్టమ్ గానీ, ఇంకా ఏ ప్రాబ్లమ్ అన్నా తీసుకో. హ్మ్. 20 ఏళ్ల సీనియర్ ఎలా ఉంటుందో అలా అంటే నీకు 30 ఏళ్ళైతే మీ 50 ఏళ్ల వాళ్ళ బాడీ ఎలా ఉంటుందో అలా తయారవుతుంది అని చెప్తాడనమాట. ఓకే. ఈయన చెప్పేదేంటంటే ప్రపంచంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫుడ్ తర్వాత నిద్ర. అంత ఇంపార్టెంట్ అనమాట. సో, ఓకే. దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు సరిగ్గా నిద్రపోవట్లేదు. సరే మాకు నిద్రపోకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మొబైల్ చూడడం. ఓకే. బేసిక్‌గా మనకు కంట్లో రెటీనా అని ఒక పొర ఉంటదనమాట. ఓకే సార్. ఆ రెటీనా పొర పైన మనకు ఆహ్, కొన్ని పదార్థం ఉంటుంది. ఫోన్‌లో లైట్ ఇట్లా చూస్తాం గదా! ఆ హ్మ్. లైట్ పడిందంటే అవన్నీ యాక్టివేట్ అవుతాయన్నమాట. ఓకే. అదన్నీ యాక్టివేట్ అవుతే బ్రెయిన్‌కి సిగ్నల్ ఏమని ఎళ్తుందంటే, ఆ! నీ కళ్ళల్లో లైట్ పడుతుంది. ఇప్పుడు ఓకే. పొద్దున అయింది. నువ్వు నిద్రపోకూడదు. ఇప్పుడు మేల్కో ఉండాలనే సిగ్నల్ ఎళ్తుందన్నమాట. ఓకే. సో, అదే మనకెందుకు చిన్నప్పుడు మనము ఆహ్, బుక్ తీసి చదువుకోరా అంటే నిద్రొస్తది. ఆ! ఎందుకు నిద్రొస్తది? బుక్‌లోంచి మనకు లైట్ పడదు డైరెక్ట్ కళ్ళల్లో. ఓకే. బుక్ అనేది డార్క్ ప్లేస్‌లో చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ డార్క్ ప్లేస్‌లో చూస్తామో మనకు నిద్ర అనేది వస్తుంది. హ్మ్. సో, ఎప్పుడైతే మనం ఈ లైట్ అనేది కళ్ళల్లో పడుతుంది. ఎస్పెషల్లీ బ్లూ కలర్ లైట్ మన కంట్లో పడుతుందో మన మొత్తం దాన్ని బయోలాజికల్ రిథమ్ అంటామనమాట. అదంతా యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయ్యి మనకు సిగ్నల్ ఏమిస్తుందంటే ఇది పొద్దున కాబట్టే నీకు కళ్ళల్లో లైట్ పడుతుంది. నువ్వు మేల్కో, ఓకే. మేల్కో అనే హార్మోన్స్ గానీ, మేల్కో అనే నర్వస్ సిస్టమ్ గానీ ఏవైతే అన్నీ యాక్టివేట్ అయిపోతాయన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఇవి యాక్టివేట్ అయిపోతాయో రాత్రి పూట గనక ఫోను చూస్తే నిద్ర పట్టదనమాట అది. అంటే మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? అంటే ఓన్లీ ఇప్పుడు మొబైల్ చూడకపోవడమేనా? అంటే కొంతమందికి ఇప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీ దానివల్ల గూడా అంటే ఎక్కువ ఓవర్ థింక్ జేయడం గానీ, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గానీ, పర్సనల్ ప్రాబ్లమ్స్ గానీ ఉంటాయి గదా! హ్మ్. అంటే అవిటి గురించి ఎక్కువ ఓవర్ హ్మ్. థింక్ చేసుకుంటూ అట్లనే ఫోన్ లేకున్నా గూడా పక్కకు పడేసి నార్మల్‌గా థింక్ హ్మ్. చేసుకుంటూ ఉంటారు. హ్మ్. దానివల్ల గూడా నిద్ర పట్టదు. అంటే తెల్లారి అంటే వెలుతురొచ్చేసినా గూడా, సూర్యుడొచ్చినా గూడా అప్పటి వరకు అలానే మేలుకొని అట్లనే కళ్ళు తెరుచుకొని హ్మ్. ఆలోచించుకుంటుంటారు గదా సార్! హ్మ్. అంటే దానికి మీరిచ్చే సొల్యూషన్ అంటే సజెషన్ ఏంటి? యాహ్! డెఫినెట్‌గా అండి. మనకు నిద్ర రావట్లేదంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఆ మేజర్ రీజన్ వచ్చి మనం మొబైల్ వాడకం. ఈ ఈ కాలంలో చెప్పుకునేది. దాంతో పాటు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది రీజన్స్ వచ్చి డిప్రెషన్. ఓకే. డిప్రెషన్‌లో ఏమవుతుందంటే మనకు బేసిక్‌గా ఒక కొంతమందిని చూడండి మీరు ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. హ్మ్. జీవితంలో ఏదో సాధించాలని ఆ ఫైర్ అనేది ఉంటుంది చూసారా? ఆ బర్నింగ్ ఫైర్ అనేది ఓకే. అది ఉంటుంది కొంతమందిలో. కొంతమంది ఎప్పుడు డల్‌గా హ్మ్. మనం ఏది చెప్పినా దాన్ని నెగెటివ్‌గా తీసుకొని, వాడికి ఎంత పాజిటివ్ అన్నా చెప్పని, ఎంత జీవితంలో మంచన్నా జరగని, ఎంత అదృష్టం అన్నా వాడి ఎనకాల రాని వాడేంటంటే డల్‌గానే ఉంటాడనమాట. ఓకే. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక కెమికల్ ఉంటుంది మన బ్రెయిన్‌లో. ఆ! దాన్నేమంటామంటే డోపమైన్ అంటామనమాట. ఓకే సార్. ఎవరికైతే బేస్ డోపమైన్ లెవెల్స్ బాగా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్, హ్మ్. వ్లాదిమిర్ పుటిన్, ఆ! అట్లనే ఇలాన్ మస్క్ ఓకే. ఎవరైతే హై అచీవర్స్ ఉంటారో లైఫ్‌లో వాళ్ళకంతా ఏంటంటే, మంచి డోపమైన్ లెవెల్స్, బేస్ డోపమైన్ లెవెల్స్ అనేవి చాలా హైగా ఉంటాయన్నమాట. ఓకే. సో,
మీరు ఎవడైనా ఒకడు తాగాడనుకోండి, మందు తాగాడు హ్మ్. లేకపోతే గంజాయి తీసుకున్నాడంటే వాడు హై ఎలేషన్‌లో ఉంటాడనమాట. అక్కడ హ్మ్. ఏమవుతుంది అంటే డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఇటువంటి పర్సనాలిటీస్‌కి ఎవరైతే ఈ డొనాల్డ్ ట్రంప్ గానీ, ఎవరైతే జీవితంలో ఏదన్నా సాధించాలని చాలా యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళకి న్యాచురల్‌గానే అది డోపమైన్ అనేది ఎక్కువ ఉంటుందనమాట. ఓకే. ఎప్పుడైతే ఈ డోపమైన్ అనేది తగ్గిపోతుందో డిప్రెషన్‌లోకెళ్తారు. ఎప్పుడైతే డిప్రెషన్‌లోకెళ్తారో నిద్ర రాకపోవడం డిప్రెషన్‌లో అనేది కామన్ సిమ్టమ్ అనమాట. డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి. దాంట్లో కామన్ సిమ్టమ్. సో, మెయిన్‌గా వీళ్ళు చేయాల్సిందేంటంటే ఏవైతే మళ్ళీ డోపమైన్ లెవెల్స్ ఎందుకు తగ్గిపోయాయి అని మనము ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేస్తే మనకు తప్పకుండా వీళ్ళు నిద్రలో మళ్ళీ బాగా యాక్టివ్ అయ్యి కరెక్ట్ టైం నిద్రపోవడం అనేది జరుగుతుందనమాట. ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా! హ్మ్. డోపామైన్ హ్మ్. అంటే తగ్గిపోవడం వల్ల నిద్ర అనేది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ హ్మ్. వస్తాయని. హ్మ్. అంటే ఇప్పుడు ఆటోమేటిక్‌గా డోపమైన్ అనేది పెరుగుతదా? లేకపోతే మనం మాన్యువల్‌గా ఇప్పుడు హ్మ్. సిగరెటు, డ్రగ్స్, హ్మ్. ఆల్కహాల్ హ్మ్. తోటి హ్మ్. మనం డోపమైన్ తీసుకొని హ్మ్. అంటే అది తీసుకోవడం వల్ల మనకు డోపమైన్ పెరిగి హ్మ్. అట్లా యాక్టివ్‌గా ఉండి అప్పుడు నిద్ర పట్టే ఛాన్సెస్ ఉంటాయా యాహ్! మరి? చాలా మంచి క్వెషన్ అడిగారండి. సో, డోపమైన్ ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడు తగ్గుతుంది? మనం ఆర్టిఫిషియల్‌గా పెంచుకోవచ్చు కదా! హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి తాగితే డోపమైన్ పెరుగుతుంది. సిగరెట్ తాగితే డోపమైన్ పెరుగుతుంది. రీల్స్ చూస్తా ఉన్నారనుకోండి డోపమైన్ పెరుగుతుంది. ఓకే. డోపమైన్‌కి ఒక క్యారెక్టర్ ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి 1-10 అంటే హైపోథెటికల్‌గా 1-10 డోపమైన్ ఉందనుకోండి. ఓకే. కొంతమందికి 5 పాయింట్సే ఉంటుంది. హ్మ్. కొంతమందికి 7 పాయింట్స్ ఉంటుంది. కొంతమందికి 8 పాయింట్ న్యాచురల్‌గానే వాళ్ళకి 8 పాయింట్స్ ఉంటుంది. అంటే పెద్ద ఓకే. పెద్ద అచీవర్స్‌కి. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నార్మల్‌గా ఒక అంటే ఎక్స్ట్రార్డినరీ అచీవర్ కాకుండా నార్మల్‌గా ఉన్నాడనుకోండి. హ్మ్. నార్మల్‌గా ఒక యాంకర్ ఉన్నారు. పొద్దున్నే ఆఫీస్‌కొస్తున్నారు. ఆఫీస్‌కొచ్చి యాంకరింగ్ చేస్తున్నారు. ఈవినింగ్ ఇంటికెళ్ళిపోతున్నారు. వేరే ఏం అలవాట్లు గాని, చెడు అలవాట్లు గాని లేవు. నార్మల్‌గా వీళ్ళకి డోపమైన్ ఏం చెప్తామంటే 5% ఉందంటాం. ఓకే. ఒకవేళ ఈ యాంకర్ ఏం చేసినాడంటే, యాంకరింగ్ చేయకుండా రీల్స్ చూడడం స్టార్ట్ చేసినాడు. ఓకే. సిగరెట్ తాగడం స్టార్ట్ చేసినాడు. మందు తాగడం స్టార్ట్ చేసినాడు. ఇది 5 పాయింట్స్ ఉంది కదా! మందు తాగినప్పుడు గాని, రీల్స్ చూడనప్పుడు గాని, ఏమన్నా చేసినప్పుడు అది 10, 8కో 7కో, 8కో పెరుగుతుంది. ఓకే. ఎప్పుడైతే రీల్స్ చూడడం ఆపేసాడో అది 5 కంటే బిలో పడిపోతుంది. ఓకే. ఎప్పుడైతే మనం అబ్యూజ్ చేస్తామో, నువ్వు ఆల్కహాల్ తాగుతావో 5 ఉండేది 8కో, 9కో వస్తుంది. ఆల్కహాల్ స్టాప్ చేస్తే 3కో, 2కో పడిపోతుంది. ఓకే. ఎప్పుడైతే అబ్యూజ్ చేస్తారో డోపమైన్ అంతా ఒక్కటిసారి రిలీజ్ అయిపోయి పడిపోతుంది. సో, డోపమైన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందో అప్పుడు ప్లెజర్ ఫీల్ అవుతారు. ఓకే. ఎప్పుడు పడిపోతుందో అప్పుడు పెయిన్ ఫీల్ అవుతారు. ఓకే. ఎప్పుడైతే పెయిన్ వస్తుందో అంటే బాధ ఆ టెన్షన్ అనేది వస్తుందో వీళ్ళు మళ్ళీ ఆ డోపమైన్ సబ్స్టెన్స్ కోసం తీసుకుంటారు. తీసుకుంటా. ఈసారి 10 ఎంఎల్ ఆల్కహాల్స్ తీసుకోవాల్సింది ఆ హై రావాలంటే వాళ్ళు 20 ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవాలి. అట్లా పెంచుకుంటా పోవడం వల్ల ఈ బేస్ డోపమైన్ లెవెల్స్ అనేవి కిందికి పడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే బేస్ డోపమైన్ లెవెల్ కిందికి పడిపోతుందో దాన్నే మనము డిప్రెషన్ అంటామనమాట. సో, మీరు డోపమైన్‌ని పెంచుకోవాలంటే న్యాచురల్‌గా పెంచుకోవాలి తప్పితే, ఇటువంటి అబ్యూజివ్ ఆర్టిఫిషియల్‌గా. సబ్స్టెన్స్‌లు గానీ, లేకపోతే సో, డోపమైన్ మనకు 2 దాని వల్ల పెరుగుతుంది. మన బిహేవియర్స్ గానీ, లేకపోతే ఏదన్నా సబ్స్టెన్స్ గానీ, బిహేవియర్ అంటే ఒకడున్నాడు. ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అమ్మాయిని చూస్తేనే వీడికి డోపమైన్ పెరుగుతుంది. ఆ అమ్మాయి వీడు వదిలేసి వెళ్ళిపోతే డోపమైన్ పడిపోతుంది. అందుకు డిప్రెషన్‌లోకెళ్తాడు. సో, ఎప్పుడే గాని మనము ఈ ప్లెజర్, పెయిన్ పాత్‌వే అంటారన్నమాట. హ్మ్. పెయిన్ ఎక్కువైతే ప్లెజర్ వస్తుంది. ప్లెజర్ ఎక్కువైతే పెయిన్. ఈ పెయిన్, ప్లెజర్ పాత్‌వేని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ప్లెజర్ అని ప్లెజర్ కోసము తప్పుడు దారులు దొక్కుతామో నెక్స్ట్ మూమెంట్‌లో అది పెయిన్‌గా మారుతుందన్నమాట. అంటే డోపమైన్ క్రాష్ అయిపోతుంది. బేస్ డోపమైన్ లెవెల్స్ కంటే క్రాష్ అయిపోతుంది. దీన్ని మనం ఎలా పెంచుకోవాలి డోపమైన్ లెవెల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంకర్ ఉన్నారనుకోండి. ఓకే. బేస్ డోపమైన్ లెవెల్స్ 5. ఓకే సార్. యాంకరింగ్ చేస్తే వాళ్ళకి ఆనందం వస్తది. హ్మ్. రైట్? అంటే మనం ఏ జేసే పనికి పని పైన మనకి ఆనందం ఇష్టం, వస్తది. ఇంట్రెస్ట్ ఉండి హ్మ్. ఇష్టంతోటి చేస్తే అది చేసిన కొద్దీ ఇంకా ఉల్లాసం అనిపిస్తది కాబట్టి ఆ! ఇంకెక్కువ ఇంట్రెస్ట్ అది అనిపిస్తది. హ్మ్. యాంకరింగ్ వీడు రోజు చేస్తూ ఉంటే డోపమైన్ అనేది 6కెళ్తది యాంకరింగ్ చేసిన వెంటనే. ఓకే. అప్పుడు వాడికి ఆ ప్లెజర్ వస్తది. వీడు యాంకరింగ్ చేయడానికొచ్చి రీల్స్ చూసుకుంటా కూర్చున్నాడనుకో, ఓకే. డోపమైన్ అది రీల్స్ చూసేటప్పటికి 7కో, 8కో ఎళ్తది. ఇంకెక్కువ అయితది. ఎక్కువైతది. ఓకే. వాడికి యాంకరింగ్ పైన ఇంట్రెస్ట్ పోతది. వాడెప్పుడు 7, 8 డోపమైన్ కోసం చూస్తాడు. ఓకే. ఆ డోపమైన్ రావాలంటే వాడు రీల్సే చూడాలి.
లేకపోతే స్మోకింగే చేయాలి, లేకపోతే ఆల్కహాలే తీసుకోవాలి. ఓకే. అది లేకపోతే ఆ 7 రాదు. ఎప్పుడైతే ఆ 7కి అడిక్ట్ అయ్యాడో వాడికి ఇవన్నీ ఇంకా ఇంట్రెస్ట్ మట్టిగా పోతది. అనిపిస్తది. యాంకరింగ్ పైన ఇంట్రెస్ట్ పోతది, పిల్లల పైన ఇంట్రెస్ట్ పోతది, వైఫ్ పైన ఇంట్రెస్ట్ పోతది, లైఫ్ పైన ఇంట్రెస్ట్ పోతది. ఇవన్నీ డిప్రెషన్‌లాగా మారతాయన్నమాట. సో, దీన్ని బట్టి మనకేమర్థమైందంటే, మనం డోపమైన్ పెంచాలంటే మంచి పనులు చేసి పెంచితే, నార్మల్‌గా పెంచితే దానికి వాల్యూ ఉంటుంది తప్పితే, అడ్డదారులు చీప్ డోపమైన్ సబ్‌స్టెన్సెస్ అంటాం. చీప్ డోపమైన్ అంటామనమాట. చీప్ డోపమైన్ కోసం ట్రై చేస్తే ఏంటంటే, నెక్స్ట్ డిప్రెషన్‌లోకెళ్ళేది గ్యారంటీ. సో, ఎప్పుడే గాని మనం ఇట్లాంటి డిప్రెసివ్ సబ్‌స్టెన్స్‌లు గానీ, డిప్రెసివ్ బిహేవియర్స్ గానీ, అంటే డోపమైన్ అనవసరంగా సింథసిస్ చేసే బిహేవియర్స్‌కి గానీ దూరంగా ఉండడం అనేది చాలా మంచిదనమాట. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్నది అంటే యాహ్! మీరు ఆల్రెడీ చెప్పారు. యాహ్! అంటే డోపమైన్ అనేది పెరిగినప్పుడు మాత్రమే మన మైండ్ రిలాక్స్‌గా ఉండి నిద్ర అనేది పడతది. హ్మ్. డోపమైన్ అనేది తగ్గిపోయినప్పుడు నిద్ర అనేది రాదు. హ్మ్. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతామని. హ్మ్. సో, ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్‌గా ఆల్కహాల్‌తోని గానీ, స్మోకింగ్ తోటి గానీ, ఇంకా వేరే వేరే ఇతర వాటితోటి మనం డోపమైన్ అనేది పెంచుకుంటూ రెగ్యులర్‌గా మనం చేస్తాం. ఇప్పుడు మీరన్నట్టు 8, 7 అంతవరకు వెళ్ళిపోయి ఇంకా ఓవర్ ఎక్కువ అయిపోతది. ఎక్కువైనప్పుడు నిద్ర అనేది పడతది. కొన్ని రోజులు పడతది. తర్వాత అది పడిపోతదని చెప్తున్నారు. హ్మ్. పడిపోతదని చెప్పినప్పుడు అంటే ఇప్పుడు అంటే నేను అనేదేందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజులు వాళ్ళు నిద్ర పడతలేదని అంటే వానికి డోపమైన్ అనేది సరిపోతలేదు. సరిపోక ఆర్టిఫిషియల్‌గా మన ఆల్కహాల్ తోటి తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు అది పెరుగుతుంది. పెరిగినప్పుడు నిద్ర అనేది సరిగ్గా పడుతుంది. అట్లనే పెంచుకుంటూ పోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అంటే ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా? సీ అంతే గదా! నీ బాడీ ఆల్కహాల్‌ని ఎంతవరకు ఆల్కహాల్ అనేదేంటంటే, ఆల్కహాల్ చాలా బాడీని డ్యామేజ్ చేస్తుంది. కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే కొంచెం డ్యామేజ్ చేస్తుంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆల్కహాల్ డోస్ పెంచుకుంటూ పోతుంటావో, నీ బాడీ డ్యామేజ్ అయితుంది. నీ బ్రెయిన్ డ్యామేజ్ అయితుంది. నీ లివర్ డ్యామేజ్ అయితుంది. నీ స్టమక్ డ్యామేజ్ అవుతుంది. ఆల్కహాల్‌కి ఓన్లీ డోపమైన్ పెంచడం ఒక్కటే కాదు పని. ఓకే. వేరే చెడు పనులు గూడా చేస్తుంది. ఈ డోపమైన్ పెంచాలనే ఆతృతలో నువ్వు ఎప్పుడైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటావో, ఆ ఆల్కహాల్ వేరే డ్యామేజ్ గూడా చేస్తుంది. ఆ డ్యామేజ్ ఎక్కువైపోతుందనమాట. అంటే ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు మన బ్రెయిన్ అనేది ఇప్పుడు 7, 8 వరకి డోపమైన్‌కి అలవాటు పడ్డది. హ్మ్. సడెన్‌గా ఇప్పుడు వీటిని ఆపేస్తే ఇప్పుడు 5 కంటే బిలో 5 పడిపోతుంది. అప్ ఎప్పుడైతే బిలో 5 పడిపోతుందో నువ్వు పెయిన్‌లోకెళ్తావన్నమాట. మరప్పుడు ఇంకెక్కువ డిప్రెషన్‌లోకి పోతాం డిప్రెషన్‌లోకెళ్తావు. గదా! రైట్. అందుకే ఆల్కహాల్ తీసుకునేవాడు ఎప్పుడు డిప్రెషన్‌లో ఎందుకుంటాడు అంటే, ఆల్కహాల్ తీసుకోకపోతే, ఆల్కహాల్ తీసుకోనోడికి 5 మెయింటైన్ అవుతుంది. ఎప్పటికీ 5 మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకొని దాన్ని 8కో, 9కో పెంచుకుంటాడో, వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తే బిలో 5 పడిపోతుంది. మరంటే సో, ఇప్పుడు ఎట్లా అంటే రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకుంటూనే ఉండాలా? మరి దానికి నిద్ర తీసుకోకూడదు. సో, మనకు డోపమైన్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే, కొన్ని రోజులు ఆల్కహాల్‌కి దూరంగా ఉంటే 2కొచ్చిన ఈ డోపమైన్ అనేది తర్వాత 3కొస్తది. తర్వాత 4కొస్తది. తర్వాత 5కొచ్చి సెటిల్ అవుతదనమాట. సో, అది కొన్ని రోజులు మానేస్తే ఆల్కహాల్ మానేసిన వెంటనే నీకు డిప్రెషన్ ఉంటది. అన్నీ ఉంటాయి. కానీ నువ్వు తట్టుకొని నిలబడాలి. నిలబడితే నువ్వు స్లోగా నీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హార్ట్ బ్రేక్. ఓకే. ఒక అమ్మాయి అంటే బాగా నార్మల్‌గా ఒకడు చదువుకొని పొద్దున కాలేజీకి పోయి, మధ్యాహ్నం కాలేజీకి పోయి వస్తున్నాడు. ఒక అమ్మాయి పరిచయం అయింది. ఓకే. అమ్మాయి పరిచయం కానంత వరకు ఎంతుంటది వాడికి డోపమైన్ 5 5 ఉంటది. ఉంటది. చదువులో మంచిగా ఎంజాయ్ చేస్తే 6 6కొస్తది. హ్మ్. అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి పరిచయం అయితేనే వాడి డోపమైన్ లెవెల్ ఎంతకు పోతుంది? 8కో, 9కో ఎళ్తుంది. అంటే ఇంకా ఇందులో కన్నా అంత హై ఫీల్ అంత ఇస్తున్నాడట హై ఆ ఫీలింగ్స్ వస్తాయి. రిలేషన్‌ల. ఆ హై ఫీలింగ్ కోసం ట్రై చేసి ఆ అమ్మాయి వెనకాల తిరిగి ఈ లో డోపమైన్ అన్నీ పోతాయి. చదువు అన్నీ పోతాయి. ఇంట్రెస్ట్ ఆ పోతది. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? 7కో, 8కో ఉన్న డోపమైన్ 3కో, 2కో 2 పడిపోతుంది. పడిపోయింది. 3కో, 2కో పడిపోయినప్పుడు వాడు ఆ అమ్మాయిని వదిలేస్తే నెల రోజులు బాధపడతారు. 2 నెలలు బాధపడతారు. 3 నెలలు బాధపడతారు. సంవత్సరం రోజులు బాధపడతారు. బాధపడిన ఏదో ఒక రోజు స్లోగా బేస్ డోపమైన్స్ లెవెల్స్ అనేవి పెరిగి వాడు నార్మల్‌గా వస్తాడనమాట. సో, దట్ ఈస్ ద థింగ్. సో, బేస్ డోపమైన్ లెవెల్స్‌ని మనము అబ్యూజ్ చేసి పెంచిన డోపమైన్ లెవెల్స్ మళ్ళీ నార్మల్‌గా రావాలంటే ఆ పెయిన్ అనేది కొన్ని రోజులు భరించక తప్పదు. దాన్ని డోపమైన్ ఫాస్టింగ్ అంటారనమాట. అంటే డోపమైన్ హిట్స్ లేకుండా ఫాస్ట్‌గానే చేస్తే స్లోగా డోపమైన్ లెవెల్స్ అనేవి అంటే బేస్ డోపమైన్ లెవెల్స్ అనేవి మళ్ళీ రిటర్న్ అవుతాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో. బట్ కొన్ని కేసెస్‌లో ఈవెన్ సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది. కొన్ని కేసెస్‌లో మీరు ఎంత చేసినా డోపమైన్ అనేది బేస్ లెవెల్‌కి రాదు. అప్పుడు మీకు మెడిసిన్ సపోర్ట్ అనేది యూజ్ చేయాలి. సో, అటువంటి సపోర్ట్‌లో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా బాగా ఎమోషనల్ లెవెల్‌లో పనిచేసి
ఏదైతే రికవర్ కావట్లేదో బేస్ డోపమైన్ లెవెల్స్ అనేవి అవి రికవర్ చేయడానికి హోమియోపతి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. అదే సార్. ఇప్పుడు నిద్ర పడతలేదు, హ్మ్. డిప్రెషన్‌లోకి పోయిన వాళ్ళు ఉంటారు కదా! అంటే ఇప్పుడు వాళ్ళని కూడా ఇప్పుడు హ్మ్. నార్మల్‌గా చేయొచ్చంటారు ఇప్పుడు హోమియోపతిలో. డెఫినెట్‌గా అండి. హోమియోపతి అంటేనే మెయిన్‌గా మనకు బాగా ఎమోషన్స్ పైన యాక్ట్ చేస్తుంది. బిహేవియర్ పైన యాక్ట్ చేస్తుంది. పర్సనాలిటీ పైన యాక్ట్ చేస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్‌కి మన మెడిసిన్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్‌కి మెడిసిన్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్‌కి మెడిసిన్స్ ఉన్నాయి. డిప్రెషన్‌కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం డీఎస్ఎం అంటాం అనమాట. డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యుల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. ఓకే. ఇది ఒక బుక్ ఎవరు రాసారంటే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ రాసారు. ఓకే. దాంట్లో సైకాలజీకి సంబంధించిన డిసీజెస్ అన్నీ దాంట్లో ఉంటాయి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క డిసీజ్‌కి హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో, అంత ఇంపార్టెంట్ హోమియోపతి మనకు సైకలాజికల్ కేసెస్‌లో. డిప్రెషన్ అనే కాదు, మీరు ఏ సైకలాజికల్ కేస్ అన్నా తీసుకోండి. మీరు స్కిజోఫ్రీనియా గానీ, ఆటిజం గానీ, లేకపోతే ఏడీహెచ్‌డీ గానీ, ఆ బుక్‌లో మెన్షన్ చేసిన ఏ డిజార్డర్‌కైనా హోమియోపతిలో చాలా మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది. మరి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండయంటారా? ఇప్పుడు మీరన్న మెడిసిన్ వాడడం వల్ల? హోమియోపతి బ్యూటీ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఆల్మోస్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్. మేబీ 1000 మందిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. 500 మందిలో ఒకరికి రావచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా చాలా ట్రాన్సియంట్‌గా ఉంటుంది. సో, మనము మెడిసిన్ చేంజ్ చేసినా, మెడిసిన్ డోస్ చేంజ్ చేసినా, మెడిసిన్‌ని కొన్ని స్టాప్ చేసినా మళ్ళీ ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది పోతుంది. పర్మనెంట్ డ్యామేజ్ చేయడం హోమియోపతిక్ మెడిసిన్ నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు కూడా. ఓకే సార్. ఇప్పుడు మీరన్నట్టు జనరల్‌గా మెడిసిన్ వాడితే అంటే కొంచెం నార్మల్ అయ్యే అవకాశం ఉంటది అని చెప్తున్నారు కదా! సరే ఇప్పుడు ఒక పర్సను డిప్రెషన్‌లోకి లోనయ్యి నిద్ర లేకుండా అట్లనే కొన్ని రోజులు దాంతోటి ప్రాబ్లమ్‌లా ఫేస్ చేస్తారు. సో, ఇప్పుడు మీరన్నట్టు మెడిసిన్ తోటి యేసుకుంటే మళ్ళీ నార్మల్ అయితారు అంటుర్రు కదా! హ్మ్. ఇప్పుడు ఇన్ కేస్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వానికి నిద్ర పట్టకపోతే మళ్ళీ అదే మెడిసిన్ వాడాల్సిన అవసరం వస్తదా? సీ మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకున్న దానికి నిద్ర రాకపోవడానికి డిప్రెషన్ కారణమైతే. హ్మ్. సో, నిద్ర రాకపోవడానికి డిప్రెషన్ ఒక్కటే కాదు కారణం. ఇంకా చాలా కారణాలుంటాయి. ఓకే. ఆ కారణాల్ని మనం ఐడెంటిఫై చేసి ఓకే. ట్రీట్ చేస్తే తగ్గుతుంది. బట్ కొన్ని కారణాలుంటాయి. బ్రెయిన్ డ్యామేజ్ అయింది. బ్రెయిన్‌లో స్లీప్ సెంటర్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయి. ఓకే. అక్కడేమన్నా ప్రాబ్లమ్ ఉంది అంటే దాన్ని ఎంతవరకు రికవర్ చేస్తామనేది కేస్ టు కేస్ బేసిస్ పైన మనం ఆలోచించాల్సింది తప్పితే ఇట్లా జనరల్‌గా అన్ని నిద్రలు ఒకటే కాదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర రాకపోవడం అనేది ఒక డిసీజ్ కాదు. అదొక సింప్టమ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఎండలో తిరిగితే హెడ్‌ఏక్ వస్తుంది. రైట్? వైరల్ ఫీవర్ వస్తే హెడ్‌ఏక్ వస్తుంది. ఓకే. పెద్ద పెద్ద బ్రెయిన్ క్యాన్సర్‌లు, బ్రెయిన్ ట్యూమర్‌లు వచ్చినా హెడ్‌ఏక్ వస్తుంది. ఇక్కడ హెడ్‌ఏక్ అనేది ఏంటి? ఒక సింప్టమ్. జస్ట్ అది డిసీజ్ కాదు. ఎండలో తిరిగినప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ రావడం అనేది డిసీజ్. ఓకే. వైరల్ ఫీవర్ అనేది డిసీజ్. బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్ అనేది డిసీజ్. ఈ నిద్ర రాకపోవడానికి కూడా చాలా డిసీజెస్ ఉన్నాయి. కొన్ని డిసీజెస్‌ని ట్రీట్ చేయొచ్చు. కొన్ని డిసీజెస్ ట్రీట్ చేయడం అది ఈవెన్ కేస్ టు కేస్ బేసిస్ పైన మనం ఆ పర్టిక్యులర్ కేస్‌లో ఏం చేయగలం అని ఆలోచించాలి తప్పితే జనరలైజ్డ్‌గా నిద్రకంతా నేను ట్రీట్ చేసేస్తాను. నిద్ర హ్మ్. అన్నీ నేను ఎటువంటి వాడికైనా నేను నిద్ర తెప్పిస్తాననేది ఆహ్, ఎవరు అంటే గుడ్డిగా చెప్పకూడదు. నమ్మి ఎవరో ఎవరన్నా చెప్పిర్రని చెప్పినా కూడా నమ్మకూడదు. యెస్. యెస్. ఓకే సార్. చూసారుగా వ్యూవర్స్, నిద్రలేని సమస్య గాని, డిప్రెషన్ సమస్య గాని ఉంటే అంటే ఎవ్వరైనా డాక్టర్లు ఏది చెప్పినా నమ్మకుండా దాన్ని కరెక్ట్ డాక్టర్ దగ్గరికెళ్లి చూపెట్టుకొని మీకున్న ప్రాబ్లమ్ ఏందో తెలుసుకొని దానికి సంబంధించిన మందులు వాడాలని డాక్టర్ చెప్తున్నారు. ఓకే సార్. థాంక్ యూ. Fiticus Homeopathy